అందరికీ నమస్కారం. నేను సునీత లక్కమరాజు. నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి తల 1000 వక్కల అయిపోతది అనే శాపం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు. ఈ రోజు ఆ మాటలే నిజమని చెప్పి మనకు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో అన్ని పచ్చి అబద్ధాలు. ఆయన మాట్లాడే మాటల్లో ఒక్క మాటలో అన్న నిజం లేదు. ఒక్కటన్నా నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పేటటువంటి తత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏంటండి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదా? ఆంధ్ర రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయిందా? ఏంటండి మాట్లాడతారు మీరు? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి కనుక మీరు చూసుకున్నట్టయితే గ్రామంలో మీరు చూసుకున్నట్టయితే గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ తో మొదలు పెట్టినట్టయితే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల పిల్లలందరూ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. పిల్లలకి ట్యాబ్ తో బైజూస్ కంటెంట్ తో కూడినటువంటి ట్యాబ్ ని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందండి. మీరేం చేశారండి? స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి కోర్టుకు వెళ్ళింది తమరే చంద్రబాబు నాయుడు గారు, గుర్తు పెట్టుకోండి. ఈ రోజు వైద్యం గురించి తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్సి సెంటర్స్ ని స్థాపించడమే కాకుండా అందులో ఉన్నటువంటి డాక్టర్స్ ని ఏర్పాటు చేయడం, మరి ఆ సేవలు అందిస్తున్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్లాగా చూస్తా ఉన్నారండి. ఏమండి, 108లు 104లు ఇవన్నిటిని ఎన్ని బస్సులు వచ్చినాయండి? అందరికి ప్రజానీకం అందరికి అందుబాటులో వచ్చేటట్టుగా ఎన్ని వైద్య సేవల్ని మెరుగుపరిచారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కనిపించడం లేదా? ఉద్యోగాలే లేవు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి 2014లో మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజానీకం మిమ్మల్ని గెలిపిస్తే 2014లో బాబు వచ్చాడు, జాబ్ వచ్చిందండి అని ప్రజలు తర్వాత ఆలోచించుకున్నారండి. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 4 లక్షల ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఈ రోజు ఆ ఉద్యోగస్తుల సంఖ్యని 6.5 లక్షలకు పైగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందండి. ఏమండి, రాజధాని లేదని చెప్పి మీరు మాటలు చెప్తారని అన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ను వదిలిపెట్టేసేసి ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చారండి? మీరు ఓటుకు నేటు కేసులో దొరికిపోయి అక్కడ ఉండలేక మీరు విజయవాడ రావటం అనేది నిజం కాదండి. రాజధాని ప్రాంతాన్ని నేనేదో రాజధాని కట్టేస్తానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. తాత్కాలిక రాజధాని అని ప్రజాధనాన్ని వృధా చేసింది మీరే చంద్రబాబు నాయుడు గారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే లేదు, మా వాళ్లకే న్యాయం జరగాలి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ మాకు సంబంధించిన వాళ్లే ఉండాలి అని చెప్పి కోర్టుకెళ్ళింది మీరే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గేదెలకి గడ్డి ఉండదు అని చెప్పి కోర్టుకెళ్ళింది మీరే కదండి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి ఇళ్ల స్థలాలేంటి, ఇళ్లేంటి, మహిళల పేరుతోటే పట్టాలిచ్చి 30 లక్షల ఇళ్లు కట్టించి ఆ పట్టాలిచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందండి. ఒక్కటేంటండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రతి ఒక్కళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి ఇన్ని కమిషన్లు ఏర్పాటు చేసి బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఇన్ని కమిషన్లు ఏర్పాట్లు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉండటం మీకు వినిపించట్లేదా అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే రాష్ట్రంలో దేశమంతా కూడా కరోనా వస్తే రాష్ట్రాన్ని వదిలి పారిపోయింది మీరు, మీ లోకేష్, మీ దత్తపుత్రుడు. మరి రాష్ట్రంలోనే ఉండి కరోనాలో కూడా ఇంటికి వచ్చి సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమయంలో సేవలు చేస్తున్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటి మీరు చెప్తున్నారు? నేను సచ్చీలు, నా మీద ఏ మార్పు లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. అయ్యా, ఒక్కసారి వెనక్కి గుర్తు తెచ్చుకోండి అయ్యా. మీరు ఫైబర్ నెట్ స్కాములు చేయలేదా? మీ గవర్నమెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిపోయినటువంటి సంగతిని మర్చిపోయినట్టున్నారా చంద్రబాబు నాయుడు గారు? yani మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తది అది చేస్తది అని ఈ రోజు కల్లబల్లి మాటలు చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ఈ రోజు ప్రజలకు మీరు చెప్తారండి. ఇప్పటికి కూడా మీరు ఏం చెప్తున్నారు? గతంలో ఎప్పుడో హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది నేనే,
నేనే శంకుస్థాపన చేశా, నేనే ఇటుకలు కట్టా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మొన్న 2014లో ఆంధ్ర రాష్ట్రంలో నేను ఏమి పనులు చేశా, ఏమి అభివృద్ధి చేశా అనేది ఒక మాట చెప్పకుండా ఈ రోజు కూడా చెప్పట్లేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఈ కళ్ళబొల్లి మాటలన్నీ కూడా ఎవ్వరు నమ్మరు. మీరు చెప్పే మాటల పట్ల విశ్వాసం అనేది ఎవ్వరు చూపించరని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. మీ బాటలోనే మీరు ఏదైతే అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారో, లేకపోతే అవినీతిని ప్రోత్సహిస్తా ఉన్నారో, ఇటువంటి అన్ని మీ బాటలోనే మీ కొడుకుని నడిపిస్తా ఉన్నారు. మీ కొడుకు కూడా మీ బాటలోనే ఉండి మీ నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలని మీరు ఆలోచిస్తా ఉన్నారు. ఇలా అయితే కూడా లోకేష్ ఎప్పటికీ నాయకుడు కాలేడు. లోకేష్ నాయకుడు కావాలనంటే ముందు మీరు మీ పార్టీ నుంచి లోకేష్ ని బహిష్కరించండి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చేసే సేవని అలవాటు చేసుకోమని చెప్పండి. అప్పుడే కనీసం ఆయన అసెంబ్లీ మెట్లనేకగలుగుతాడు.